హాయ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. మొన్న పెట్టిన వీడియోకి మంచిగా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది చాలా రకాలుగా మ్యాథ్స్లో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, మ్యాథ్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, చాప్టర్ వైజ్ ఫార్ములాస్ ఏవి ఇంపార్టెంట్ ఏంటిదని కూడా చాలామంది మెసేజ్లు చేస్తారు. దాని గురించి అని పర్టికులర్గా ఇక్కడ నుండి ఎవ్రీ వీక్ మన ఛానల్లో మ్యాథ్స్ గురించి ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రతి ఒక్కటి మంచిగా చూసుకోండి, ఓకేనా అండి. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటిదంటే రియల్ నెంబర్స్, అంటే 10th మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్, ఓకేనా. రియల్ నెంబర్స్ రియల్ నెంబర్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇరేషనల్ నెంబర్స్. అంటే ఒక నెంబర్ లైన్ మీద మనకు నెంబర్స్ పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ అన్నిటివి ఉండేదాన్ని రియల్ నెంబర్స్ అని అంటారు, ఓకేనా. మనకు రియల్ నెంబర్స్ వచ్చేసి 2 టైప్స్ అండి. ఇప్పటిదాకా నేను చెప్పినట్టు ఫస్ట్ వన్ వచ్చేసి రేషనల్ నెంబర్స్ అంటే ఏమంటారు అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది P/Q ఫామ్. P/Q ఫామ్ కానీ లేకపోతే ఏదన్నా నెంబర్స్ 2 కానీ 3 కానీ 4 కానీ అంటే ఏమైనా నెంబర్స్ వితౌట్ అంటే ఇవి పాసిబుల్ కానీ P/Q ఫామ్ విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 అనేదాన్ని రేషనల్ నెంబర్స్ అంటారండి. సెకండ్ వన్ వచ్చేసి మనకు ఇరేషనల్ నెంబర్స్ అంటే ఏంటిదని అంటే మనకు √3, √2, √3, √5 పై వాల్యూ ఇవన్నిటిని మనము ఇరేషనల్ నెంబర్స్ అంటారు, ఓకేనా. మళ్ళీ దీంట్లో మనకు రేషనల్ నెంబర్స్ వచ్చేసి మనకు 2 టైప్స్ అండి. ఒకటి వచ్చేసి టర్మినేటింగ్, ఇంకోటి వచ్చేసి మనకు నాన్ టర్మినేటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని అంటారండి వీటిని, ఓకే. దీంట్లో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి టర్మినేటింగ్ డెసిమల్ అని అంటే మనకి ఏంటిది అని అంటే ఇప్పుడు ఏదైనా డివైడ్, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 4/5 తీసుకున్నాం. దీన్ని మనం ఎలా డివైడ్ చేస్తాం? 5 కన్నా 4 చిన్నది కాబట్టి పాయింట్ పెట్టేసి 0 పెట్టుకున్నాం. 5 8 జా 40. ఇప్పుడు మనకు ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది, ఇక్కడ నెంబర్ రిపీట్ కాలేదు. దీన్ని టర్మినేటింగ్ డెసిమల్ అంటారు. ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ డెసిమల్ వచ్చేసి 1/3 ఇప్పుడు మనం చేయాలంటే 3 1 ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకున్నాం. 3 3 జా 9, రిమైండర్ 1 వచ్చింది. మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0, 3 3 జా 9 మైనస్ చేస్తే 1, మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0, మళ్ళీ 3. అంటే ఇక్కడ కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది. దీన్ని మనం ఏమని రాసుకుంటాము? 0.3 బార్. ఇట్లా కంటిన్యూస్గా రిపీట్ అవుతే దీన్ని నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని అంటారు. అంటే ఇప్పుడు రేషనల్ నెంబర్స్ లా 2 టైప్స్, టర్మినేటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఇరేషనల్ నెంబర్స్ వచ్చేసి మనకు √2, √3, √5 పై ఇవన్నీ వచ్చేసి మనకు రేషనల్ నెంబర్స్ అంటారు. నాకు తెలిసి ఇప్పుడు మీకు రేషనల్ నెంబర్స్, ఇరేషనల్ నెంబర్స్, టర్మినేటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటిదో అర్థమై ఉంటుంది. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మనకు మ్యాథ్స్లో ఎక్సైజ్ ఉంటుందండి. ఫస్ట్ సెకండ్ ఎక్సైజ్ వీటి మీద, థర్డ్ ఎక్సైజ్లో ఇవి వస్తాయి. అయితే తర్వాత వచ్చేసి మనకు రియల్ నెంబర్స్లో మళ్ళీ ఇంకోటి మనకు నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటిదంటే LCM, HCF. LCM అంటే అందరికి తెలిసిందే, కాకపోతే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి. LCM వచ్చేసి ఏంటిదంటే లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్ అండి. తర్వాత HCF వచ్చేసి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఓకేనా అండి. LCM, HCF ఉంటాయి. మనకు LCM వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం LCM లో ఒక నంబర్ తీసుకున్నాము. తీసుకున్నాము 140 తీసుకున్నాము. 2 7 14 0, 2 35 జా 5 7 జా 35. ఇప్పుడు దీని LCM వచ్చేసి మనకు 2 × 2 × 5 × 7 7 5 35, 35 2 జా 70, 72 జా 140. ఇది మనకు LCM. అదే ఒక నెంబర్ ఇచ్చే బదులు మనకు ఇప్పుడు 2 నెంబర్స్ ఇచ్చారు. మనకు 2 నెంబర్స్ ఏమి ఇచ్చారు? 12, 15, 21 ఇచ్చారు. ఇప్పుడు దీన్ని LCM వచ్చేసి 2 6 జా 12, 15, 21. ఇప్పుడు మనం 3 టేబుల్ తీసుకుందాం. 3 2 జా 6, 3 5 జా 15, 3 7 జా 21 అయిపోయింది. ఇప్పుడు దీని LCM వచ్చేసి మనకు
2 into 3 into 2 into 5 into 7. 7 5 is 35. 35 2 is 70. 73 is 210. 210 2 is 420. దీని ఎల్సిఎం వచ్చేసి ఇది. అంటే ఎల్సిఎం మనము ఇలా తీసుకుంటాం. ఇప్పుడు ఇదే నెంబర్లో మనము హెచ్సిఎఫ్ చూద్దాము. హెచ్సిఎఫ్ అంటే ఏంటిదంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నప్పుడు మనకు ఆ ఇచ్చిన దాంట్లో ఏది ఎక్కువ హైయెస్ట్ కామన్ ఉండి ఏది ఎక్కువ రిపీట్ అయింది అనేది. ఇప్పుడు మనకు సేమ్ ఇవే నెంబర్స్ కి మనము తీసుకుందాం. ఏది 12 15 21. హెచ్సిఎఫ్ అన్నప్పుడు హెచ్సిఎఫ్ కమాండ్ గా ఎల్సిఎం లెక్క చేయరాదండి, దేనికైనా సపరేట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనము 12 తీసుకుందాం. 2 6 2 3 2 into 2 into 3. దీని 15 హెచ్సిఎఫ్. 3 5 3 into 5. తర్వాత 21. 3 7 3 into 7. ఈ మూడిట్లలో మనకు హైయెస్ట్ కామన్. ఇప్పుడు దీంట్లో రిపీట్ అయింది 3 దీంట్లో 3 అంటే రిపీట్ అయింది ఏంటి మనకు ఇక్కడ 3 రిపీట్ అయింది కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది 3 అవుతుంది. సరే సార్ మరి సరే దీంట్లో రిపీట్ అయింది 3 కాబట్టి 3 ఇచ్చారు. ఒకవేళ 1 and itself మల్టిప్లికేషన్స్ ఉంటే దాన్ని ఎలా చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి 17 23 29. ఇప్పుడు 17కి వచ్చేసి 17 1 and itself 1 into 17. 23కి వచ్చేసి కూడా సేమ్ 1 into 23. 29కి వచ్చేసి కూడా 1 into 29. దీంట్లో కూడా రిపీట్ అయింది ఏది 1. అది హైయెస్ట్ లేకపోయినా రిపీట్ అయిన దాంట్లో హైయెస్ట్ చూసుకోవాలి మనము. ఇప్పుడు 2 ఉంది 3 ఉంది. 2 3 ఉంటే దాంట్లో రిపీట్ అయింది 2 3 రెండు రిపీట్ అయితే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనకు 3 ఎక్కువ రిపీట్ అయితే 3 తీసుకుంటాం. దీంట్లో 1 రిపీట్ అయింది కాబట్టి ఇది ఏమైతుంది హెచ్సిఎఫ్ ఏమైతుంది 1. అంటే ఎల్సిఎం కు హెచ్సిఎఫ్ కు ఇదండి డిఫరెన్స్. దీన్ని అయితే చాలా మంది చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అవుతారు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అన్నప్పుడు మనం సపరేట్ నెంబర్ తీసుకోవాలి. ఎల్సిఎం అంటే కాంబినేషన్ లో తీసుకోవాలి, మల్టిప్లికేషన్ చేసుకోవాలండి. ఇది మనకు వచ్చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఓకేనా అండి. తర్వాత మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఎక్స్పోనెంట్స్ అంటే అందరికి ఆల్రెడీ ఫార్ములాస్ గుర్తే ఉంటుంటాయి. జనరల్గా నేను మళ్ళొకసారి మీకు చెప్దాం, రిమైండ్ చేద్దాము అని చెప్పేసి నేను చెప్తున్నా. ఓకేనా. ఎక్స్పోనెంట్స్ వచ్చేసి మనకు ఏ పవర్ ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఇవన్నీ ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి అనండి. సెకండ్ వన్ ప్రాబ్లం వచ్చేసి ఏ పవర్ ఎం బి పవర్ ఎం ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం. తర్వాత థర్డ్ వచ్చేసి ఏ పవర్ మైనస్ ఎం. దీన్ని ఏమైనా రాసుకోవచ్చు అంటే ఏ పవర్ 1/m. మనకు ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు దాన్ని 1/m అని కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిటికి ఇక్కడ ఏ ఇది బి ఉంటుంది, ఇటు సైడ్ మైనస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇటు సైడ్ వచ్చే వరకు అది ప్లస్ అవుతుంది అండి, అది కూడా చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ది ఫార్ములా వచ్చేసి ఏ పవర్ 0 ఈక్వల్ టు 1 అండి. ఫిఫ్త్ వచ్చేసి ఇప్పుడు ఇది సైడ్ బై ఉంది. ఇప్పుడు ఏ బై బి ఏ పవర్ ఎం బి పవర్ ఎం ఈక్వల్ టు ఏ బై బి హోల్ పవర్ ఎం. అంటే రెండింటికి సేమ్ పవర్ ఉన్నప్పుడు మనము ఒక్క పవర్ తీసుకోవచ్చు, రెండింటికి డిఫరెంట్ పవర్ ఉన్నప్పుడు ఇలా తీసుకోవచ్చు. ఇంకోటి కూడా అడగచ్చు, సార్ మరి ఇప్పుడు కింద పైన ఏ పవర్ ఎమ్ ఎం పవర్ ఎమ్ కింద ఉన్నది పైన తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద రెండు నెంబర్లు సేమ్ ఉన్నాయి, పవర్ డిఫరెంట్ ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఏ పవర్ ఎమ్ బై ఏ పవర్ ఎన్, దీన్ని ఏమని తీసుకుంటా అంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఎందుకంటే బేస్ అనేది రెండింటికి సేమ్ ఉంది, కోఫిషియంట్ అంటారు మనం దాన్ని, కోఫిషియంట్ అంటారు. రెండింటికి సేమ్ ఉంది కాబట్టి అది పవర్ లెక్క అయినప్పుడు ఏమవుతుంది అంటే ఎం మైనస్ ఎన్. అదండి. తర్వాత సెవెంత్ది వచ్చేసి మనకు ఓకే అండి, అన్ని కవర్ చేశాను. ఇప్పుడు ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ రెండు ప్లస్ కావండి, ఇవి రెండు ఇంటూ అవుతాయి, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఓకేనా. ఇప్పుడు రెండు సేమ్ కోఫిషియన్స్ ఉండి పవర్స్ సేమ్ ఉన్నప్పుడు ఒకటి, పవర్ల మైనస్ ఉన్నప్పుడు దాన్ని మనం ఏ పవర్ 1/m అని రాసుకోవచ్చు. ఓకేనా. కోఫిషియన్స్ మనకు సేమ్, బేసెస్ సేమ్ ఉండి పవర్ డిఫరెంట్ ఉన్నప్పుడు మనం కింద పైకి రాసుకుంటే ఎం మైనస్ ఎన్ అవుతుంది. ఇవండి ఇవి ఎక్స్పోనెంట్స్. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ఇవి ముందు చాలా యూజ్ అవుతాయి, ప్రతి దాంట్లో వస్తాయి, ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇవి ఎక్స్పోనెంట్స్. అందరికి అర్థమైంది అనుకుంటే, దాన్ని అర్థం కాకపోతే మీరు కామెంట్లో మెన్షన్ చేస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకేనా. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనము లాగరిథమ్స్. లాగ్ అంటే అందరూ తెలిసే ఉంది అని అనుకుంటా, కాకపోతే మన ఫస్ట్ చాప్టర్ కాబట్టి కొంచెం బేసిక్స్ నుంచి వెళ్తాము. నేను ప్రతి ఒక్కటి మీకు కవర్ చేయడానికే చూస్తాను అండి. ఏదో కవర్ చేయకుండా ప్రతి ఒక్కటి పైన చెప్పి పోవడము అలా ఇష్టం లేదు. ప్రతి ఒక్కటి కవర్ చేసి మీకు తెలియాలి ఏది ఎలా వస్తుంది, ఏంటి పవర్ ఎట్లా అనేది తెలవడానికే నేను ప్రతి ఒక్కటి కవర్ చేసుకుంటూ వెళ్తాను అండి. మీకు ఫస్ట్ మనము లాగ్లా ఫార్ములాస్ చూద్దామండి. ఈ ఫార్ములాస్ మీరు చాలా చూసుకోండి ఫార్ములాస్ ఎప్పుడు కానీ. లాగ్ ఫస్ట్ వచ్చేసి లాగ్ ఏ టు ది బి. లాగ్ ఏ టు ది బి అన్నప్పుడు మనకు వచ్చేసి లాగ్ ఏ టు ది బి. ఇప్పుడు ఇది ఏమని రాస్తామంటే లాగ్ బి బై లాగ్ ఏ. ఓకేనా. కొంచెం రైటింగ్ అటు ఇటు ఉన్న చూసుకోండి, ఎందుకంటే నాకు కాన్సెప్ట్ రీచ్ అవ్వడం ఇష్టము. కాబట్టి నేను స్పీడ్గా కూడా ఏం చెప్తున్నాను మీకు అర్థమయ్యేటట్టు తెలుగులో చెప్తున్నాను. ఇది తర్వాత సెకండ్ ఫార్ములా వచ్చేసి లాగ్ ఏ పవర్ ఎం. ఇట్లా ఉన్నప్పుడు ఏమని రాసుకుంటే ఈ పవర్ ఇటు ముంగడికి వస్తుంది, అంటే ఎం ఇంటూ లాగ్ ఏ. ఇలా అంటే ఇక్కడ పవర్లు ఉన్నది ఇటు సైడ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి దీంట్లోనే ఇదే దాంట్లో ఇంకో రిలేషన్ చెప్తా. లాగ్ ఏ పవర్ ఎం బై ఎన్ ఉన్నా కూడా ఈ ఎం బై ఎన్ అనేది ఇటు వస్తుంది, అంటే ఎం బై ఎన్ లాగ్ ఏ. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లాగ్ ఏ టు ది బి అన్నప్పుడు లాగ్ బి బై లాగ్ ఏ అన్నాము. ఒక లిమిట్కి పవర్ ఉన్నప్పుడు అంటే లాగ్ బి పవర్ ఎం ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎం బై ఎన్ లాగ్ బి లాగ్ ఏ. ఏ పవర్ ఉన్నా కూడా అది ఆటోమేటిక్ ఇటు వచ్చినప్పుడు సేమ్ డివైడ్, అంటే పైన ఉన్నది పైన న్యూమరేటర్లు ఉంటుంది, కింద ఉన్నది డినామినేటర్లు ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత వచ్చేసి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అన్నప్పుడు లాగ్ ఏబి అంటే మన ప్రోడక్ట్ ఉన్నప్పుడు అడిషన్ వస్తుంది. లాగ్ ఏ మైనస్ లాగ్ బి అన్నప్పుడు లాగ్ ఏ బై బి డివైడ్. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అందరు చాలా వరకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి. మన ప్రోడక్ట్ ఉన్నప్పుడు అడిషన్ వస్తుంది, సమ్ వస్తుంది. మనకు డివైడ్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ వస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి అందరు. ఓకేనా అండి. తర్వాత వచ్చేసి మనకు కొన్నిటికాడ మనకు కాన్స్టెంట్ నెంబర్ వస్తుంది. కాన్స్టెంట్ అంటే నెంబర్స్, ఇట్లా వేరియబుల్ కాకుండా నెంబర్స్ వస్తాయి. అంటే లాగ్ 1 అనేది 0, ఇది గుర్తుపెట్టుకోండి. లాగ్ 10 అనేది 1, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా మీకు చెప్పడం మర్చిపోయినా, ఏ పవర్ 0 అన్నప్పుడు 1 అండి ఇది వాల్యూ, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఏది ఎక్స్పోనెంట్స్ లాగరిథంలో లాగ్ 1 ఈక్వల్ టు 0, లాగ్ 10 ఈక్వల్ టు 1, ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకోటి ఏంటిది అని అంటే లాగ్ ఎక్స్ టు ది బేస్ ఎక్స్ ఈక్వల్ టు 1, అంటే ఎక్స్ టు ది బేస్ ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది. లాగ్ సమ్ టైమ్స్ లాగ్ ఏ అంటే మనకి ఏ నెంబర్ ఉన్నా కూడా, ఇప్పుడు ఈ 10 ప్లేస్ లో మనకు వేరియబుల్ ఏ నెంబర్ ఇచ్చినా కూడా అది మనం డైరెక్ట్ 1 తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇక్కడ బేస్, ఇక్కడ ఈ బేస్ టు ది ఇది అనేది మనకు సేమ్ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ గా 1 అవుతుంది అండి. లాగ్ ఏ ప్లస్ బి చెప్పాను, ఏబి చెప్పాను, లాగ్ 1 చెప్పాను, ఎంబై చెప్పాను. ఇవన్నీ లాగ్ ఫార్ములాస్ అండి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మాత్రము, ఇవి గుర్తుపెట్టుకుంటే మాత్రము మీరు ఎటు ప్రాబ్లం ఎలా ఇచ్చినా, ఏ విధంగా ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేస్తారు. దాంట్లో వేరేది ప్రాబ్లం ఏం లేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు కోసము లాగుల ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దామండి. మనము ఏ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఒకవేళ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ప్రాబ్లం ఉంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. ఆ ప్రాబ్లమ్ మీద కూడా నేను పర్టికులర్గా వీడియో చేస్తాను. ఎందుకంటే మనకు ఫస్ట్ చాప్టర్లో వచ్చేసి 2-3 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి అన్నట్టు. ఓకేనా. ఆ 2-3 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి కాబట్టి అవి నేను ఎట్లయినా కవర్ చేస్తాను. మీరు పర్టికులర్గా ఈ టర్మ్ చేయండి అని ఏదైనా ప్రాబ్లం చెప్తే నేను ఆ ప్రాబ్లం మీదనే పర్టికులర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు లాగు
a to the b అనేది ఒక రిలేషన్ చెప్తాం, దాని మీద ఒక ప్రాబ్లం చేద్దాం మనం. log 5/25. ఇప్పుడు దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, log 5/log 25. 25 మనం ఏమని రాసుకోవచ్చు, 5 5 అంటే 5 into 5 అంటే 5 square. ఇప్పుడు దీన్ని మనము log 5/log 5 square. ఇప్పుడు దీని పవర్ 1 ఉన్నది అన్నట్టు, ఏం లేకపోతే పవర్ 1 కదా అండి. ఇప్పుడు ఇది మనకి టచ్ వరకు ఏమవుతుంది, 1/2 log 5/log 5. ఇప్పుడు మనకు 2 నంబర్లు ఉన్నాయండి, 2 నంబర్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అది, ఇప్పుడు దీన్ని మనం ఏం రాసుకుంటాము, 1/2 log 5 to the 5. అంటే ఇక్కడ ఈ 2 నంబర్లు సేమ్ ఉన్నప్పుడు నేను ఇవ్వదాకా log x to the x అన్నప్పుడు 1 అని చెప్పాను కదండి, ఆటోమేటిక్ ఈ టర్మ్ ఏమవుతుంది మనకు 1 అయిపోతుంది. అంటే 1/2 into 1 ఈక్వల్ టు 1/2. దీని ఆన్సర్ వచ్చేసి 1/2. ఇది వచ్చేసి log a to the b అండి. మళ్ళీ ఇంకోటి మనము వేరే ప్రాబ్లం చేద్దాము. ఒకటి వచ్చేసి అందరికీ తెలియాలి కాబట్టి log to the 1 అంటే ఇవరిదాకా log 1 ఈక్వల్ టు 0 అన్న కదండి. అయితే log 1 ఈక్వల్ టు 0 అన్నప్పుడు మనం డైరెక్ట్ log 1 ఇచ్చినప్పుడు మనం 0 అని రాస్తాము. ఒక్కొక్కటి ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకు log 7 to the 1 అని ఇచ్చింది. ఇప్పుడు దీన్ని సేమ్ మనకి ఇవరిదాకా ఫార్ములా log 1 log 7 అని రాసాము. log 1 అంటే ఆటోమేటిక్గా 0 అన్నప్పుడు పైన న్యూమరేటర్ 0 ఉన్నప్పుడు డినామినేటర్లో ఏ నెంబర్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా 0 అవుతుంది. ఓకేనా. అయ్యో 1 ఇచ్చారు 7 ఇచ్చారు, దీనికి 1కి సపరేట్ ఏదైనా ఉంటుంది అంటే ఏం లేదు, డైరెక్ట్ మనం 1 చూసినామా, చూడగానే దాన్ని డైరెక్ట్ 0 అని పెట్టేసేయాలి, దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు. ఓకేనా. అంటే కన్ఫ్యూజ్ చేయడానికి మనకు చాలా ఇస్తారు, అదొకటి చూసుకోండి. ఇప్పుడు ఇంకోటి రూట్లో చేద్దాం. log x to the root x. రూట్లు ఇచ్చినప్పుడు మనకు ఏది ఉన్నా రూట్ ఎక్స్ ఈక్వల్ టు దీన్ని ఏమని రాసుకోవచ్చు, 1/2 అని రాసుకోవచ్చు. ఇదైతే కామన్గా రాస్తాం. ఇప్పుడు దీన్ని మనము log x to the x power 1/2. x పవర్ ఎన్ని ఉన్నా, ఏ పవర్ ఎన్ని ఉన్నా ఆటోమేటిక్గా ఫ్రంట్ సైడ్ వస్తుంది. అంటే 1/2 log x to the x. log x to the x అన్నప్పుడు అది ఆటోమేటిక్గా 1. అంటే 1/2 ఈక్వల్ టు 1 ఇంటూ 1 ఈక్వల్ టు ఏమవుతుంది, 1/2. ఓకేనా అండి. మ్యాక్సిమం ఇలానే ఉంటాయి ప్రాబ్లమ్స్. ఏది చేసినా ఆలోచిస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లం వస్తుంది. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, టెన్షన్ పడదు. ఇప్పుడు కొన్నిటికన్నా మనము ఏబి రిలేషన్లో చేద్దాం. ఒక్కొక్కటి ఫార్ములా మీద చెప్తున్నా అండి. ఇప్పుడు ఇది ఏ రిలేషన్ అంటే log x ప్లస్ log a ప్లస్ log b ఈక్వల్ టు log ab. ఇప్పుడు మన ప్రాబ్లము log 2 ప్లస్ log 5 ఇచ్చింది. log a ప్లస్ log b ఇలా ప్లస్ ఉంది, మనం ఆటోమేటిక్గా దాన్ని ఏం చేసుకుంటాము, log ab అంటే 2 into 5, 2 5 is 10, log 10 అంటే వాల్యూ ఏమొచ్చింది ఇవరకు నేను చెప్పింది 1, అది డైరెక్ట్గా రాస్తాము. ఇప్పుడు ఇదే ప్లస్లో ఇదే ప్రాబ్లం, log 2 మైనస్ log 5. ఇవి సింపుల్ చిన్న క్వశ్చన్, 2 మార్క్స్ 3 మార్క్స్కి ఇస్తారు. మనకు 2 మార్క్స్కి ఇచ్చిన 3 మార్క్స్ ఇచ్చిన ABCD అన్న దాంట్లో ఇస్తారు, అది రాసుకుంటారు. ఇప్పుడు ఇదే జస్ట్ మీకు చెప్తున్నాను, వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. log 2 మైనస్ log 5, log 2 మైనస్ log 5 అన్నప్పుడు దీన్ని ఏం మొత్తం log 2/5. ఇదేది ఉంది, log a మైనస్ log b ఈక్వల్ టు log a/b, ఈ ఫార్ములా. ఓకేనా. ఇప్పుడు మనకు దీని ద్వారా ఏమైనా ఫార్ములాస్ తెలిస్తే రాయొచ్చు, లేదు అని అంటే log 2/log 5 అని రాసి అక్కడనే వదిలిపెట్టచ్చు, ప్రాబ్లం ఏం లేదు దాని గురించి. ఓకేనా అండి. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేస్తున్నాం, ఇది చూడండి. అంటే ఇది కొంచెము రిపీటెడ్ క్వశ్చన్స్. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్, ఇది చూడండి. ఇలా మనకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇస్తారు. ఇక్కడ ఏమని ఇచ్చారు మనకు, ఎక్స్ వాల్యూ అంటే ఫైండ్ ద ఎక్స్ వాల్యూ ఇఫ్ ద గివెన్ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు ఇచ్చారు మనకు. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏమని ఇచ్చారు, log 2 to the base 3, y ఈక్వల్ టు log 2 to the 5 ఇట్లా ఇచ్చారు మనకి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చారు, ఫస్ట్ చేయమంటారా లేకపోతే ఏదైనా టఫ్ ఉన్నది చేయమంటారా? మీకోసము నేను చేద్దాము అనుకుంటున్నా, టఫ్ దానికి వెళ్దాం మనము. ఓకేనా.
సింపుల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్ చేద్దాము. లాగ్ 2 to the 15 అని ఇచ్చిండు. ఇప్పుడు లాగ్ 15 ఇచ్చిండు. ఇక్కడ మనం ఏం చేద్దాము మనం ఏం చూడాలి అంటే మనకు ఇక్కడ XY వాల్యూ మనము దీంట్లోకి వెళ్ళి XY వాల్యూ రిలేషన్లో మనం కనుక్కోవాలి. ఇక్కడ ఏముంది 3 ఉంది 5 ఉంది. 3 5 మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 5 మనం తెచ్చుకోవడానికి చూసుకోవాలి. ఇప్పుడు 3 5 మనకు 15 అనేది 3 టేబుల్లో కానీ 5 టేబుల్లో కానీ వెళ్తుందో చూసుకోవాలి. 3 5 15 అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు లాగ్ 3 into 5 2. ఇప్పుడు దీన్ని ఇది ఏది ఉంది లాగ్ AB ఫార్ములాలో ఉంది అంటే లాగ్ A ప్లస్ లాగ్ B అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు లాగ్ 3 ప్లస్ లాగ్ 5 2 to the base అలానే ఉంటుంది. అది రాసిన రాయిపోయినా అది ఉంటుంది, కాకపోతే మెన్షన్ చేయాలి. ఎగ్జామ్ మెన్షన్ చేస్తే మార్క్స్ కట్ అవుతాయి అండి చూసుకో. ఇప్పుడు ఇక్కడ లాగ్ 2 to the base 3 అన్నప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చిన వాల్యూ x. లాగ్ 2 to the 5 అన్నప్పుడు మనకి ఇచ్చిన వాల్యూ ఏంటిది y. అంటే లాగ్ 2 to the 15 అన్నప్పుడు x ప్లస్ y. ఇది మనకి ఇచ్చిన వచ్చే ఆన్సర్. సేమ్ అదే విధంగా మనకు ఏది ఇచ్చినా కూడా క్వశ్చన్లో పర్టికులర్గా ఏదైనా మెన్షన్ చేసి x వాల్యూస్ y వాల్యూస్ సపరేట్ ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఇచ్చినా అనేది మనం ఫస్ట్ క్వశ్చన్ పర్టికులర్గా చదివినామా అండి మనకు అదే విషయం ఎలా చేయాలి ఏంటిది అనేది ప్రతి ఒక్కటి అర్థమైపోతుంది. ఇప్పుడు కొన్నిటి కూడా మనకు ఆ లాగ్ వాల్యూస్ డైరెక్ట్ నెంబర్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవరిదాకా నేను పవర్లో చెప్పినప్పుడు ఇప్పుడు ఇది ఒకటి లాగ్ 1000 మనం ఏమని రాసుకోవచ్చు అండి లాగ్ 10 power 3 అని రాస్తాం. 10 power 3 అని రాసినప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది లాగ్ A power m అన్నప్పుడు m ఇంటూ లాగ్ A అని రాసుకుంటాం కదండి. అది 3 ఇంటూ లాగ్ 10 అంటే వాల్యూ 1 అంటే 3 ఇంటూ 1 ఆన్సర్ ఎంత అండి 3. ఇది గుర్తుంచుకోండి. కొన్ని డైరెక్ట్ నెంబర్స్ ఇచ్చి కూడా అడుగుతారు, అది ఏ నెంబరు ఎలా అని ఉంటుంది చూసుకోండి అది ప్రతి ఒక్కటి. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకు కొన్నికి లాగ్ x power 2 లాగ్ y power 2 లాగ్ z power 2 అని ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ x power 2 y power 2 z power 2 అంటే ఇవరి దాకా లాగ్ AB అన్నప్పుడు లాగ్ A ప్లస్ లాగ్ B అన్న 3 మల్టిప్లికేషన్స్ ఇచ్చినప్పుడు కూడా 3 అడిషన్స్ వస్తాయండి. ఇప్పుడు దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు లాగ్ x power 2 ప్లస్ లాగ్ y power 2 ప్లస్ లాగ్ z power 2. ఇప్పుడు ఈ 2 అనేది ముంగడికి వస్తుంది 2 log x ప్లస్ 2 log y ప్లస్ 2 log z. ఇది ఇప్పుడు దీంట్లోకి 2 కామన్ తీస్తే లాగ్ x ప్లస్ లాగ్ y ప్లస్ లాగ్ z. ఇది అంటే ఈడికే. ఇప్పుడు మనకు పర్టికులర్గా లాగ్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ ఏమన్నా పర్టికులర్గా నెంబర్స్ మెన్షన్ చేస్తే ఆ నెంబర్స్ దాంట్లో తీసుకుని సబ్స్టిట్యూట్ చేయాలి, లేదంటే ఈడికే వదిలిపెట్టేసేయాలి. ఇదే ఫైనల్ ఆన్సర్. సారీ అండి. ఇది అంటే దేనికి నేను మరీ చెప్పేది ఏంటిదంటే కన్ఫ్యూజ్ కావద్దు. అన్ని లాగ్ నేను చెప్పిన ఫస్ట్ 7 ఆ ఫార్ములాస్ కనుక మైండ్లో పెట్టుకున్నారో మిగతా అన్ని సాల్వ్ చేయొచ్చు, దాంట్లో వేరేది ఏం లేదు. లాస్ట్ ఫైనల్ అండి మీకు if x plus y by 3 equal to 1 by 2 log x plus log y దీనికి మొత్తానికి ఇచ్చాడు. ఇప్పుడు దీంట్లో మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలా కనుక్కోమన్నాడు అని అంటే x by y plus y by x దీని వాల్యూ ఎంత అని మనని కనుక్కోమని చెప్పాడు. ఇప్పుడు దీన్ని కనుక్కోమని చెప్పాడు. దీంట్లో దాదాపుగా అన్ని ఫార్ములాస్ ఇంక్లూడ్ అవుతాయి అండి. ఇది ఒక్కటి మీరు కరెక్ట్ అర్థం చేసుకుంటే మాత్రము బాగుంటుంది. ఇప్పుడు x by y ప్లస్ y by x అని ఇచ్చాడు. ఇప్పుడు log a by b log a ప్లస్ log b ఫార్ములా ఉంది. ఇప్పుడు ఇటు సైడ్ 2 ఉంది, ఇది ఇటు సైడ్ వచ్చే వరకు ఏమవుతుంది 2 log x ప్లస్ y by 3 ఈక్వల్ టు log x ప్లస్ log y. ఓకేనా అండి. తర్వాత ఇప్పుడు ఇది 2 ఇటు కదా, అంటే ఇది ఎలా ఉందంటే m log a ఈక్వల్ టు ఇది వచ్చే వరకు log a పవర్ m. అలా దీన్ని మనం 2ను దీని పైకి తీసుకుంటాం, అంటే
లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్. ఎందుకంటే అది ఓన్లీ పై దానికి దీనికంటే లేదు, ఇది ఇటు వచ్చింది కాబట్టి హోల్ స్క్వేర్ ఉంటుందండి, అది చూసుకోండి. ఇప్పుడు ఇది లాగు ఎక్స్ వై అది అట్లా చూసుకోండి. ఇప్పుడు దీన్ని మనము పైన దానికి కింద దానికి సపరేట్ రాద్దామండి. సపరేట్ రాస్తే ఏమవుతుంది మనకు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ కింద 9 అనేది కామన్ లాగు ఎక్స్ వై. ఓకే, అది ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది అండి లాగు ఎక్స్ వై. ఇప్పుడు దీంట్లో మనకు ఏమొచ్చిందంటే బోత్ సైడ్స్ లాగ్ ఉంది. ఇప్పుడు బోత్ సైడ్స్ లాగ్ ఉంది కాబట్టి మనకు లాగు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది మనకు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై. ఈ 9 ఇటు అవుతుంది, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ 9xy. ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇవి మీకు తెలవాలని సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తుంది. ఇప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు 9xy అవుతుంది. ఇప్పుడు ఈ 2xy ఇటు సైడ్ వెళ్ళే వరకు ఏమవుతుంది మైనస్ అవుతుంది. మైనస్ అయినప్పుడు 9 మైనస్ 2xy అన్నప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xy. ఇప్పుడు ఈ xy అనేది దీనికి తీసుకొద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ xy ఈక్వల్ టు 7. ఇప్పుడు ఇదేమవుతుంది దీన్ని సపరేట్ రాసుకుందాం, ఎందుకంటే మనకు సపరేట్ టర్మ్స్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy ఈక్వల్ టు 7. ఇప్పుడు ఇక్కడ ఒక ఎక్స్ ఈడొక ఎక్స్ క్యాన్సిల్, ఈడొక వై క్యాన్సిల్ అయింది. అంటే ఇప్పుడు ఏమైంది ఎక్స్ బై వై ఈక్వల్ ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు 7. అంటే మనకు రిలేషన్ వచ్చిందండి. సార్ మీరు అడగచ్చు, సార్ ఒకవేళ అక్కడ ఇది కాకుండా వేరే రిలేషన్ ఇస్తారు. ఏ రిలేషన్ ఇచ్చినా కూడా మనము స్టార్టింగ్ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన వీడికి ఇప్పుడు దీన్ని ఉన్నట్టు ఇటు తీసుకొని వచ్చాను, తర్వాత ఇది పవర్లకు తీసుకొని వచ్చాను, ఇటు వచ్చాను. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నది మనకు లాగ్ క్యాన్సిల్ అయింది. ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్లు అడిగిండు అనుకో, లాగ్లు అడిగితే అది అట్లానే పెడతాము. మనకి ఎక్స్ అండ్ వాల్యూస్ ఇస్తే ఎక్స్ వై వాల్యూ దాన్ని సబ్స్టిట్యూట్ చేసి లాస్ట్కి ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఇది మనకు ఓన్లీ ఎక్స్ వై టర్మ్స్ ఆ వాల్యూసే కనుక్కోమని చెప్పాడు. చెప్పినప్పుడు మనకు లాగ్తో అవసరం లేదు, లాగ్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వరకు లాగ్ వచ్చింది, ఇప్పుడు ఈ నుంచి లాగ్ లేదు. ఇది మళ్ళీ ఈక్వేషన్స్ ఫార్మ్ వస్తాయి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లేకపోతే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ మనకు వస్తే ఈ నుంచి మనం కంటిన్యూస్గా చేసుకోవచ్చు. అంటే మనం క్వశ్చన్ చూసిన తర్వాత మనం ఏం కనుక్కోవాలో దాని నుంచి మనం ఒకటి అనలైజ్ చేసుకుంటూ పోవాలి. అది ఎలా వస్తుంది ప్రాక్టీస్ చేస్తేనే ఇవన్నీ అర్థమవుతుంది. ఇది ఒకటి ప్రాబ్లము మెయిన్ ఎగ్జామ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉందండి, ఎందుకంటే ఈ రిలేషన్లు ఇచ్చి కంపల్సరీ అడుగుతారు. ఓకేనా అండి. తర్వాత ఇంకోటి ప్రాబ్లం వచ్చేసి మనకు వేరే 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ వై ఈక్వల్ టు 1000. ఇది ఒకటి స్టార్ మార్క్ అండి. ఈ ప్రాబ్లం కంపల్సరీ అడుగుతారు. ఇక్కడ అడిగినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇది 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ వై ఈక్వల్ టు 1000 అని ఇచ్చిండు. ఇక్కడ అన్నిటికీ ఈక్వల్ ఇచ్చిండు. ఈక్వల్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే దీన్ని 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 1000 అని చెప్పి ఒక ఈక్వేషన్ తీసుకోవాలి. 0.23 హోల్ పవర్ వై అని చెప్పేసి 1000 ఇది ఇంకొక ఈక్వేషన్ తీసుకోవాలి. వీటికి లాగు ఇక్కడ మనం అడిగింది ఏంటిదంటే 1/x 1/y అన్నారు. ఇట్లా సపరేట్ ఈక్వేషన్ తీసుకొని వీటికి లాగ్ అప్లై చేయాలి. లాగ్ అప్లై చేసినప్పుడు మనకు ఈ ఎక్స్ అనేది ఫ్రంట్ సైడ్ వస్తుంది, ఈ లాగ్ పవర్ 3 అనేది బోత్ సైడ్స్ లాగ్. అంటే ఇప్పుడు లాగ్ 2.3 హోల్ పవర్ ఎక్స్ లాగ్ 10 క్యూబ్ ఇట్లా తీసుకున్నప్పుడు ఈ ఎక్స్ ఇటు సైడ్ వస్తుంది, ఈ 3 అటు ఎక్స్ లాగ్ 2.3 లాగ్ 10
అని ఇలా వస్తుంది. దీన్ని సాల్వ్ చేయండి. మీరు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. సేమ్ ఇది ఫస్ట్ ఒకటి ఈక్వేషన్ ఎలా తీసుకుంటున్నామో సెకండ్ కూడా సేమ్ అలానే పెట్టి తీసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ రెండు ఈక్వల్ చేయాలి. ఎందుకు ఈక్వల్ చేయాలంటే ఇక్కడ మనకు ఇవి ఈక్వల్ అని చెప్పారు కాబట్టి ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేసిన తర్వాత అక్కడ మనకు లాగు క్యాన్సల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వైలా ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు 1/x తర్వాత మనకు -1/y అంటే దాన్ని ఈక్వేట్ చేసినప్పుడు ఇటు సైడ్ ఉన్న టర్మ్స్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ రైట్ సైడ్ ఉన్న టర్మ్స్ మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చుకొని ఈక్వేట్ చేస్తాం. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. అది మీరు సాల్వ్ చేయండి. ఒకవేళ ఈ ప్రాబ్లమ్ కనుక మీకు రాకపోతే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు నేను ఇది చెప్పేస్తాను, మీకు తెలియాలి కదా. మీరు ప్రాక్టీస్ చేసి మీరు ఎక్కడ స్ట్రక్ అవుతారో ఉంటుంది. ఏదో చేసినాము అని అంటే ముంగట బుక్ పెట్టుకొని దాంట్లో ఉన్నాయన్నీ ఎక్కియడం కాదు. అది ఎలా వచ్చింది, ఏ విధంగా చేశారు, ఒకవేళ దీన్ని తింపి వేరే నెంబర్స్తో ఇస్తే మనం ఎలా చేయాలి అనేది మనకు తెలియాలి. అంటే మన మైండ్లో మనం దాని గురించి ఆలోచించాలి. చించినప్పుడే అది ఏంటిది ఎలా చేస్తాం అనేది ఐడియా వస్తుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ చాప్టర్ నుంచి మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ అండి, అది పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు నేను చెప్పినా కనుక మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా మీరు నన్ను అడగండి. అడిగితే నేను దానికి క్లియర్గా చెప్తాను. ఎందుకంటే నేను ఎక్సర్సైజ్ ఒక్కొక్క ప్రాబ్లం చెప్పాలి అని అంటే అది బాగోదు. మన ఛానల్లో కూడా కొన్ని షార్ట్ వీడియోస్ ఉన్నాయి ఒక్కొక్క ప్రాబ్లంకి సపరేట్గా. అవి చూడండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే ఏ చాప్టర్కి సంబంధించింది ఆ వీడియో కింద మీరు మెన్షన్ చేసిన పేజ్ నెంబర్ మెన్షన్ చేసిన నేను దాన్ని బట్టి నేను మళ్ళీ ఒక వీడియో చేసి చెప్తా. ఒక్క డౌట్ అడిగినా కూడా నేను అందరి కోసం వీడియో చేస్తా అండి, అట్లేం లేదు. హోప్ ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇది మనకు మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్, LCM, HCF, రేషనల్, ఇరేషనల్, టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్, ఎక్స్పోనెంట్స్, లాగరిథమ్స్. ఓకేనా? ఇవన్నీ చూసుకొని ప్రతిదీ మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఓకే అండి, బాయ్.